చికెన్, పచ్చడి, చేపల పులుసు ఈరోజు కొమ్మేద్దామా? ఏంటో ఈరోజు సండే కూడా కాదు, నా మీద ప్రేమ బాగా పెరిగిపోయినట్టున్నది. నేను కాడ నుంచి ఒక్కరోజన్న కర్రీ బాగున్నాయని చెప్పినవా అని అంటది కదా. ఈరోజు పచ్చడి ఇరగదీసింది, వెళ్ళి చెప్పేద్దాం, ఫుల్ ఖుషి అవుతుంది. ఇక ఏమండి ఎప్పుడొచ్చారు? నేను వచ్చి అర్ధ గంట అవుతుంది, కానీ నువ్వెటుపోయినావు? మార్కెట్ పోయి వస్తానండి. భోజనం పెట్టనా మీకు? వద్దు సుధా, నేను ఆల్రెడీ తినేసా. వంట మాత్రం ఇరగదీసినావు. ఆ నాన్ వెజ్ కంటే ఆ పచ్చడి చేసినావు చూడు, రెస్టారెంట్ వాళ్ళు కూడా పనికిరారు, అంత సూపర్ ఉన్నది. అంత బాగుందా? బాగుండడం ఏంటి సుధా, సూపర్ ఉన్నది, మాటలే రావట్లేదు. నా లైఫ్ లోనే తినలే అంత టేస్టీ పచ్చడి. పచ్చడి అయిపోయినా కూడా గిన్నెను కూడా నాకేసా. అది మన పచ్చడి కాదండి, పక్కింటి వాళ్ళు ఇచ్చింది. ఇంట్లో నేను నచ్చేయని బయట వాళ్ళు ఇస్తే రొట్టెలు వేసుకొని తింటారు. రేపటి నుంచి దాంతోనే వండించుకో, నేను అన్నాను. ఏం మాట్లాడతానవే నువ్వు? ఈరోజైనా బాగా చేస్తా అన్నావా అని మొహానికి, అదే పక్కింటి వాళ్ళు ఇస్తే గిన్నెలు కూడా నాకేస్తావు. అది యాదే మంచిగా ఉన్నది కాబట్టి మంచిగా ఉన్నది అన్నా. అంతేలే, వాడోళ్ళు అంటే నేను వస్తాయి, ఇంట్లో అండితే ముద్ద కూడా దిగదు. అలాంటప్పుడు వాళ్ళని వేసుకోపోయాను. పెళ్ళైనప్పటి నుండి ఇదే తంతు, నేనేం చేసినా నీకు నచ్చదు. అలాంటప్పుడు నన్ను చేసుకున్నావు. అంత కష్టంగా కాపురం ఎందుకు చెప్తాను? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. వసే, ఏం మాట్లాడుతున్నావే? పచ్చడి మంచిగా ఉన్నదంటే విడాకులు దాకా పోయినావు, బుద్ధి గడిదేనన్నా. ఆ తిన్న పచ్చడి కూడా మొత్తం గక్కేస్తా ఇప్పుడే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.